హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈ వర్షాకాలంలో మీరు చాలా పుట్టగొడుగులు తినుంటారు కదూ! కానీ ఇక్కడ అస్సలు దొరకలేదు. దొరక్క ఇవేవో దొరికాయి. వీటిని కూడా ఇక్కడ మణిపురి పుట్టగొడుగులంటారంట. సో, ఇవి చూడండి ఎంత లీవ్స్‌లా ఉన్నాయో, అరటిపళ్ళు గెలలా ఉన్నాయన్నమాట. పట్టుకున్న అదే ఫీలింగ్ కలిగింది. అండ్ దీంట్లో ఉన్నాయి వైట్ వైట్ పురుగులు. అబ్బబ్బా! 15 సార్లో కడిగానండి. పసుపుతో, మళ్ళీ నార్మల్ వాటర్‌తో, మళ్ళీ పసుపుతో, మళ్ళీ నార్మల్ వాటర్‌తో. అలా ఒక్క పురుగు, 2 పురుగులు అలా జీరో అయ్యేంత వరకు కడుగుతూనే ఉన్నాను. అన్ని సార్లు కడిగాక కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కానీ ఇది చాలా కాస్ట్‌లీ కూడా కాస్ట్‌లీ డిఫరెంట్‌గా ఉంది అండ్ పుట్టగొడుగులు తినాలనిపిస్తుంది అని చెప్పి పర్లేదు ఒక్కసారికి తీసుకుందామని చెప్పి తీసుకున్నామన్నమాట. పడేయలేకపోయాను. ఆ పురుగులు చూసి పడేయాలనిపించింది కానీ ఆ కాస్ట్ చూసి పడేయాలనిపించలేదు. అలా కడిగి లాస్ట్‌కి ఫైనల్లీ అయితే ఇలా కట్ చేసి ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ వేసేసి కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసి ఒకసారి అలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే అది బాగా ఉడికిపోతుందనమాట. ఇంకొక వైపు ఏంటంటే మిక్సీలోకి టమాటోస్ తీసుకున్నాను. 2 టమాటోస్ అండ్ నా దగ్గర బుజ్జి టమాటోస్ కూడా ఉంటాయి. అవి కూడా యాడ్ చేశాను. అండ్ నువ్వులు కొంచెం దోరగా వేయిస్తున్నాను. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో మష్రూమ్లోంచి. సో, ఆ వాటర్ అయితే నేను పడేయలేదు. అండ్ ఈ జార్లోకి అయితే టమాటోస్తో పాటు వేయించిన నువ్వులు అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట. మీరు అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ ఈ మష్రూమ్ అయితే ఉడికిపోయింది. ఒక పక్కకైతే తీసేస్తున్నాను. అండ్ మిక్సీ కూడా ఆల్రెడీ మిక్సీ చేసేస్తున్నాను. అండ్ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని బిర్యానీ సామాన్ వేసుకోండి. బిర్యానీ ఆకులు ఒక 2, లవంగాలు ఒక 4, పువ్వు అలాగే దాల్చిన చెక్క, చిన్న మిరియాలు ఉంటాయి కదా ఒక 3, 4 అలా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఏంటంటే మటన్కి కట్ చేసుకుంటాం కదా అంత సన్నగా కట్ చేసుకోండి. అండ్ ఇది కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా అది వేసుకోండి. అండ్ దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే 4, 5 పచ్చిమిరపకాయలు అంటే మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి వేగిన తర్వాత ఈ ప్యూరీని కూడా యాడ్ చేసేయండి. ఈ ప్యూరీ ఏంటంటే కొంచెం వేగితే సరిపోతుంది. అంటే ప్యాన్ నుంచి ఈ పేస్ట్ బయటకు వచ్చేస్తున్నట్టు, ఆయిల్ బయటకు వచ్చేసినట్టు అలా అనిపిస్తుంది. అంతవరకు వేగనివ్వండి నెమ్మదిగా. అండ్ ఇప్పుడు ఈ టమాటో వేసుకున్న తర్వాత కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది కుకింగ్. అండ్ ఇలా అయిపోయిన తర్వాత దీనిలోకి అయితే కొంచెం పసుపు, జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. చూడండి చూపిస్తున్న విధంగా ఆ ప్యాన్ నుంచి చూసారు కదా అతుక్కోకుండా బయటకు వచ్చేస్తుంది. ఈ టైంలోనే మనకి తగినంత సాల్ట్ అలాగే పసుపు ఇంకా జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ మష్రూమ్స్ మీరు ఎప్పుడైనా చూసారా మన ఏరియాలో? ఎక్కడైనా చూస్తే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలాంటి అరటిపళ్ళు గెల మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం. అండ్ ఫైనల్లీ ఇలా చూసారు కదా ఎంత చక్కగా విడిపోతుందో. సో, ఈ టైంలోనే మనం దీనిలోకి మష్రూమ్స్ ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటిని దీంట్లోకి యాడ్ చేసేయండి ఆ వాటర్తో సహా. ఎందుకంటే మనం చాలాసార్లు క్లీన్ చేసుకున్నాం. కన్ఫామ్గా చెప్పగలను దీంట్లో పురుగు లేదని, ఎందుకంటే నేను అంత కష్టపడ్డాను. సో, దీంతోనే ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వండి. మూత పెట్టేసి మగ్గనివ్వండి. అండ్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత గ్రేవీ టైప్గా కనిపిస్తుంది మనకి. ఆ టైంలో మనకి కారం అలాగే గరం మసాలా, నేనైతే బిర్యానీ మసాలా ప్రతి దాంట్లో యూస్ చేస్తాను. దీంట్లో కూడా వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఏం మసాలాలు వేయాలనుకుంటున్నారో అది వేసుకోండి. అండ్ నేను ఇంకో కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ అలాగే మిరియాల పౌడర్ వేస్తున్నాను. ఇంకో 2 మినిట్స్ మగ్గనిచ్చి అండ్ గార్నిష్ చేసుకొని దించేయడమే. గార్నిష్ కోసం నా దగ్గర అయితే ఏం లేదు. సో, మీరు మాత్రం గార్నిష్ చేసుకొని దించేయండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంత కష్టపడ్డందుకు మంచి ఫలితం వచ్చింది అనిపించింది. చాలా యమ్మీగా అనిపించింది. అండ్ చికెన్ కర్రీ తింటున్న దానికన్నా హ్యాపీగా అనిపించింది. సో, ఫైనల్లీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మన ఫ్యామిలీ మెంబర్ అయితే మాత్రం బెల్ ఐకాన్ టచ్ చేయడం మర్చిపోతే మాత్రం ఒకసారి చెక్ చేయండి.